భోజన ప్రియులకు నమస్తే. మేము మీ లక్ష్మీ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో క్రంచీగా క్రిస్పీగా ఉండే బియ్యం పిండి చెక్కలతో మీ ముందుకు వచ్చామండి. ఇది మంచి స్నాక్ ఐటమ్ అండి. చిన్నపిల్లలకి లంచ్ బాక్సుల్లో స్నాక్స్ లాగా, అదేవిధంగా ఈవినింగ్ పూట ఏమి తోచనప్పుడు ఇవి తినడానికి చాలా బాగుంటాయండి. చూసారా ఎంత బోలుగా ఎలా క్రంచీగా వచ్చినాయో. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. ఇంకా ఆలస్యం ఎందుకండి, మనం ఈ చెక్కల్ని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఈ చెక్కల కోసం 1/2 kg బియ్యం పిండి తీసుకోవాలండి. మేము రేషన్ బియ్యంని పిండిగా చేసి తీసుకున్నాము. అలాగైతే నూనె తక్కువ పీలుస్తుంది. దాంట్లోకి 1 గంట సేపు నానబెట్టుకున్న 50 గ్రాముల పచ్చిశనగపప్పు, అదేవిధంగా 50 గ్రాముల పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి. అలా వేసుకుని కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా దీంట్లోకి యాడ్ చేయండి చెప్తా. ఈ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే అండి నూనెలో వేగి తినేటప్పుడు యమ్మీగా భలే ఉంటాయండి. అదేవిధంగా రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు లేకపోతే మరి ఎలాగండి, చప్పగా ఉంటాయి కదా మన చెక్కలు. కాబట్టి ఉప్పు కూడా వేసుకుని ఈ పప్పు దినుసులన్నీ మన పిండిలో కలిసే విధంగా గట్టిగా కలుపుకోవాలండి. ఆ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని చెప్తా. కరివేపాకు కూడా నూనెలో వేగిన కరివేపాకు అండి నోటికి భలేగా ఉంటుందండి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కాబట్టి ఒకసారి దీంట్లో కూడా ట్రై చేయండి. అలా వేసుకున్న తర్వాత ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ముఖ్యమండి. వేడి నీరు వేసుకోవాలండి. నీళ్లు కొద్దిగా వేడి చేసుకుని ఈ పిండిలో వేసుకుని 10 నిమిషాల పాటు ఈ పిండిని అలా వదిలేయాలండి. ఇదేనండి చిన్న చిట్కా దీంట్లో. అలా వేసుకుంటే ఈ వేడి నీరుకి ఈ పిండి చక్కగా నాని మన చెక్కలు మంచి బోలుగా క్రిస్పీగా టేస్టీగా బాగా అవుతాయండి. చక్కగా స్మూత్నెస్ వస్తుందన్నమాట మన చెక్కలకి. చూడండి అలా వేసుకున్న తర్వాత చాలా సింపుల్ అండి. తర్వాత ప్రాసెస్ మన చపాతీ పిండిలాగా గట్టిగా పిసుక్కోవాలండి. చూడండి మన వీడియోలో చూపించిన విధంగా పిండిని దగ్గరికి మొత్తం అంతా కలిసే విధంగా గట్టిగా కలుపుకోవాలండి. పిండి మట్టికి గట్టిగా ఉండాలండి. గట్టిగా ఉంటేనే మన చెక్కలు అనేవి బాగుంటాయి అన్నమాట. నీళ్ళు ఎక్కువ యాడ్ చేసేస్తే దీంట్లో నూనె ఎక్కువ పీల్చుకుని సరిగ్గా ఉండదండి. కాబట్టి మన వీడియోలో చూడండి ఏ విధంగా కలిపామో ఆ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఈ బియ్యం పిండిని మొత్తం అన్ని పప్పు దినుసులు, మన చిల్లీ ఫ్లేక్స్, అదేవిధంగా కరివేపాకు మొత్తం కలిసే విధంగా మన వీడియోలో చూపించిన విధంగా ఆ కన్సిస్టెన్సీలో కలుపుకుంటేనే చెక్కలు చక్కగా వస్తాయండి. కాబట్టి ఆ విధంగా కలుపుకున్న తర్వాత పిండిని కొద్దిగా తీసుకుని బాల్స్ లాగా చేసుకోవాలండి. చూసారా మన వీడియోలో చూపించిన విధంగా ఆ విధంగా బాల్స్ లాగా చేసుకోవాలండి. మీకు చెక్కలు ఏ సైజు కావాలో ఆ సైజుని బట్టి బాల్స్ రెడీ చేసుకోవాలండి. అలా చేసుకుని మీ దగ్గర పూరీ ప్లస్ ఉంటే ఓకే అండి. లేకపోతే ఒక ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదండి, దాన్ని కట్ చేసి చక్కగా ఆ విధంగా మన వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ కొంచెం చేతికి రాసుకుని చెక్కల్లాగా ఒత్తుకోవాలండి. మేము పచ్చెనగపప్పు ఈ పప్పులు వేసాం కాబట్టి పూరీ ప్లస్లో చేయట్లేదండి, సరిగ్గా రావు కాబట్టి పూరీ ప్లస్లో. కాబట్టి మేము చేత్తోనే చేసుకున్నాము. అలా చేసుకుని నూనె బాగా మరగనివ్వాలండి. నూనె మన చెక్కలు వేగటానికి కావలసినంత నూనెను వేసుకోవాలండి. ఒక వెడల్పాటి బాండీ తీసుకుని సగం నూనెను వేసుకుని నూనె బాగా మరిగిన తర్వాత గుర్తుపెట్టుకోండి, నూనె బాగా మరగాలండి. మరిగిన తర్వాత ఈ చెక్కలను చేసుకుని ఒక్కొక్కటిగా దాంట్లో వేసుకుని మన బాండీలో ఎన్ని అయితే పడతాయో అన్ని వేసుకుని చక్కగా వేగనివ్వటమేనండి. చెక్కల్ని కదుపుకుంటూ చూసారా నూనెలో వేయంగానే ఏ విధంగా పొంగి ఎలా వేగుతున్నాయో. ఈ వేపుకోవటమే కొద్దిగా టైం పడుతుందండి. కాబట్టి ఒక 5 నిమిషాలు వేసుకున్న తర్వాత నిదానంగా 2 వైపులా తిప్పుకుంటూ వేయించుకోవటమేనండి. అరే బాబు ఈ బాదం తేవడబడతాడు, 50 రూపాయలు ఇస్తే బయట స్వీట్ షాపులో దొరుకుతాయి తెచ్చుకుందాం అనుకున్నారు. వాడు ఏ ఆయిల్ వాడతాడో, ఎప్పుడు చేస్తాడో, ఏ పిండి వాడతాడో తెలియదండి. మనకి ఖాళీ సమయం దొరికినప్పుడు 1-2 గంటలు కేటాయిస్తే అండి ఈ చెక్కలు రెడీ చేసేసుకోవచ్చండి. చూడండి నూనెలో వేగి ఏ విధంగా కనపడుతున్నాయో. నాకైతే ఈ చెక్కలంటే చాలా ఇష్టం అండి. వారంలో ఒకసారి ఈ విధంగా ఖాళీ దొరికినప్పుడు నేను మా ఆవిడ గారు కలిసి ఇద్దరం చేసుకుంటామండి ఇంట్లోనే. నేను 2 తిందాం అనుకుంటే కనీసం 5 అన్నా తినకుండా ఉన్నానండి ఒక్కసారి. అంత బాగుంటాయి అన్నమాట ఈ చెక్కలు. ఒకసారి మీరు కూడా ఈ చెక్కల రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి.
చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మన వీడియో కనుక నచ్చినట్టయితే మీకు మన వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు మీ లక్ష్మీ శ్రీనివాస్.